మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని బన్నీ ఫాలో అవుతున్నాడు అన్నారు. కాసేపు రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రాటజీని ఐకాన్ స్టార్ కాపీ కొడుతున్నారు అంటున్నారు. నిజం చెప్పాలంటే వాళ్లలానే బన్నీకి కూడా 2 పాన్ ఇండియా హిట్లొచ్చాయి. తనకంటూ పాన్ ఇండియా లెవెల్లో సపరేట్ మార్కెట్ ఉంది. కానీ ప్రభాస్కి ఎన్టీఆర్కి పడ్డ పంచులు తనకి పడకుండా ఉండాలంటే వాళ్ళ ఫార్మాట్లనే బన్నీ ఫాలో అవ్వాలా? అందుకు సీక్రెట్గా చాలా విషయాల్లో ఎన్టీఆర్ ప్రభాస్ ప్రాజెక్టులు ఎగరేసుకొని పోయే ప్రయత్నం అల్లు అర్జున్ చేశాడా? లోకేష్ కనకరాజ్తో సినిమా, సందీప్ రెడ్డితో మూవీ అలా ఎగరేసుకెళ్ళవే అంటున్నారు. రీసెంట్గా ఎన్టీఆర్తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ని అలానే ఎగరేసుకుపోయే ప్రయత్నం చేశాడన్నారు. ఇందులో నిజమెంత? స్పిరిట్ తర్వాత యానిమల్ సీక్వెల్ ఉందని రణబీర్ కపూర్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దీంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్కి సందీప్కి ఏమైనా లింక్ ఉందా? అవన్నీ తెలిసే బన్నీ వరుస పెట్టి అనౌన్స్మెంట్లు ఇప్పిస్తున్నాడా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు. తన స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది. ఇది ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్. ప్రభాస్ 2 సినిమాలు చేస్తే 3 సినిమాలు క్యూలో పెడతాడు. ఇది పాన్ ఇండియా లెవెల్లో తన స్ట్రాటజీ. ఈ 2 నచ్చే అటు ఎన్టీఆర్ ఇటు ప్రభాస్ని అడుగడుగునా ఫాలో అవుతున్న అల్లు అర్జున్ అన్నారు. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశముద్రే. పాన్ ఇండియా లెవెల్లో పుష్పరాజ్గా 1600 కోట్ల పైనే వసూళ్లను రుచి చూసిన స్టారే. అలాంటి తనకి ఎన్టీఆర్ ప్రభాస్ ప్లానింగ్స్ని కాపీ కొట్టాల్సిన అవసరమో ఫాలో అయ్యే పరిస్థితితో ఉండదు. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ మరోలా ఉంది. లోకేష్ కనకరాజ్తో బన్నీ సినిమా ప్లానింగ్ అంతా సైలెంట్గా జరిగింది. ఎక్కడా ఎన్నడూ చిన్న రూమర్ కూడా రాలేదు. ఆల్ ఆఫ్ సడన్గా లోకేష్తో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. కట్ చేస్తే టీ సిరీస్ అధినేత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ తర్వాత బన్నీ మూవీనే తెరకెక్కుతుందని తేల్చాడు. ఇక్కడ కూడా అంతా సీక్రెట్గానే జరిగింది. ఎందుకంత సీక్రెసీ? ఇక్కడే బన్నీ ఎవరిని ఎందుకు ఫాలో అయ్యాడో తెలిసిపోతుందన్న మాట వినిపిస్తుంది. నిజానికి సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో బన్నీతో అర్జున్ రెడ్డి మూవీ తీయాలి, కానీ తనకు సబ్జెక్టు కనెక్ట్ కాలేదని వదిలేశాడు. సీన్లోకి రౌడీ స్టార్ వచ్చి హిట్ కొట్టాడు. కట్ చేస్తే తర్వాత అయినా సందీప్కి బన్నీ ఆఫర్ ఇచ్చాడా అంటే లేదు. దీంతో కబీర్ సింగ్ తీసి హిందీలో హిట్ కొట్టిన సందీప్ తర్వాత కథని మహేష్కి చెప్పాడు. అది పట్టాలెక్కలేదు. కానీ అదే కథ బన్నీకి చెప్తే నో అన్నాడట. కట్ చేస్తే యానిమల్ వచ్చింది. దాని రెస్పాన్స్ చూశాక బన్నీలో కదలిక మొదలవ్వలేదు. సందీప్ వెళ్ళి ఎన్టీఆర్కి కథ చెప్పగానే ఉన్నపలంగా సందీప్ రెడ్డి వంగతో బన్నీ తన మూవీ అనౌన్స్ చేయించాడు. కట్ చేస్తే మళ్ళీ ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్కే పరిమితమైంది. మళ్ళీ సందీప్ రెడ్డి వెళ్ళి ఎన్టీఆర్ని కలిశాడో లేదో ఇంతలో టీ సిరీస్ అధినేత బన్నీతో సందీప్ మూవీ అని అనౌన్స్ చేశాడు. లోకేష్ కూడా నిజానికి కూలీ ఫ్లాప్ తర్వాత సూర్యని ఎన్టీఆర్ని కలిశాడు. వాళ్లలో సూర్య ఆ కథని రిజెక్ట్ చేస్తే ఎన్టీఆర్ మాత్రం హోల్డ్లో పెట్టాడు. అది తెలిసే సైలెంట్గా బన్నీ ఇలా లోకేష్ కనకరాజ్కి బంపర్ ఆఫర్ ఇచ్చాడట. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్ ఏం ప్రాజెక్టులు చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడనే విషయంలో బన్నీ టీం చాలా పెద్ద రెక్కీనే చేస్తుందన్న ప్రచారం కనిపిస్తోంది.